మంగళవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో రామారావు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలోని పరిశీలించారు. నారుమడి గట్టు మీద కూర్చొని రైతులతో కలిసి ముచ్చటించారు. ఖమ్మం జిల్లాలో లాభదాయక ఆయిల్ పామ్ పంటను అధిక సంఖ్యలో రైతులు సాగు చేయాలని ఆ దిశగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్య వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాదా బైనామా దరఖాస్తులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిష్కారం మేరకు జిల్లాలో చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు. సమ్మర్లో కొద్దిగా ఎక్కువ వాటర్ ఇవ్వాలి. కంటిన్యూస్గా నెలకి ఒక సెప్టెంబర్ టు మార్చ్ వరకు కొంచెం ఆఫ్ సీజన్ తక్కువ ఈల్డింగ్ వస్తుంది. ఎంత వస్తుంది తక్కువ ఇంత మనం 15 days ఒకసారి కట్ చేసేది ఇప్పుడు 1 month ఒకసారి. అంటే కట్టింగ్ అంటే ఆ బంచ్ ఏ లెవెల్ ఇస్ గుడ్, ఇట్ విల్ కన్వర్ట్ టు ఫీమేల్ సార్. అదర్వైజ్ ఫర్టిలైజర్ మేల్ ఉండిపోతుంది. వాటర్ డెఫిషియన్సీ ఉంటే మటుకి అన్నీ ఇట్లా అవుతాయి సార్. అంటే ఏం చేయాలి మనం? ఫెర్టిలైజర్ అక్కడ మీకు వచ్చినప్పుడు యావరేజ్ ఆయిల్ కంటెంట్ ఎంత ఉందండి? ఇప్పుడు మీరు 10 tons ఇక్కడ నుంచి రామ పండిస్తారు సార్. వాడికి 24 వచ్చినా వాడికి 16 వచ్చినా ఇద్దరికి సమానంగానే రేట్ ఇస్తాం కదా. ఓఈఆర్ సరిగ్గా ఉంటే గెలబరు అప్లికేషన్ బట్టి తెలుస్తుంది సార్. ఇది ఏం స్పేసింగ్ ఇది? వీటిలోనే చిన్న పురుగు దానికి మనం ట్రాప్స్ ఒకటి ఫెర్మోన్ ట్రాప్స్ మనకి కోతులు బెడద ఎక్కువైంది బాగా. ఇంకా పండించే పరిస్థితి లేదు, కోతులు లేదు. వాటర్ బయటకు వచ్చేసరికి ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 ఒక బోర్కి. అది గ్యారంటీ కూడా లేదు. రావాలి, అలొకేషన్ ఉంటుంది, స్టేట్ అలొకేషన్ ఉంటుంది. ఇంకా సబ్సిడీలో తీసుకోవడం. వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తే బెటర్. మేమే సర్వీస్ చేస్తాం. సబ్సిడీ కాదండి, ఆ యంత్రం కొనడానికి. ఆ యంత్రం మనం పర్సనల్ గా కొనడం 10 మంది కొంటే కంటిన్యూస్ గా యూజ్ లో ఉంటుంది. అదే అంటున్నా. అందుకే సార్ మా ద్వారా 50,000 అన్నారు అది ఒకటి కదా అటాచ్మెంట్. అవును సార్, అటాచ్మెంట్ రామకృష్ణ ఎవరైనా ఒకటి పెట్టండి, సారీ కొట్టి వెళ్ళి ఒక భూమి ఎత్తుకుతారు. రైకరమే కదా, 20 గుంటలు కావాలి, కష్టం. ఇక్కడే ఉంటారు చూస్తే సార్ తనది అవసరం ఉంటే లాస్ట్, మాది ఉంటే ఫస్ట్ తీసుకోండి. పెట్టేస్తే అవి చాలా యూజ్ లో లేవు. అవి ఉన్నాయి సార్, దాన్ని సబ్స్టేషన్ పెడతాను. ఇంకోటి ఉంది ఇక్కడ ప్రకారం యూ విల్ కమ్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్. సరేనా? ఓకే. సార్ మాది వెంకటపాలెం సొసైటీ సార్. మాది మేజర్ గా ఇది ఆలోచించారు రేట్ కూడా మంచిది. అమ్మేటప్పుడు మీ సెంటర్ కూడా మీకు ఉంటుంది. 10 మంది. అయితే ఒకటి ఏంటంటే సార్ సొసైటీదారులు, ఒకటి ప్యాక్స్, రెండోది ఎఫ్పిఓ గురించి ఎవరున్నారు మీరు రాసుకొని చూడండి. ఎఫ్పిఓ పాసిబుల్. అది ఎఫ్పిఓ ఏంటంటే ఫార్మర్ కంపెనీ, అది మీరు రిజిస్టర్ అవుతారు. ఆ ఫార్మర్ కంపెనీకి మేము సప్లై చేయడం చాలా ఈజీ. అదేలేండి, మన ఇండివిజువల్స్కి ఇవ్వలేం కదని, కోఆపరేటివ్ అయినా ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళకైనా ఇస్తాం. అది మీరు ఫార్మర్ కంపెనీ ఉందనుకోండి, 300 రైతులు ఉన్నారు, ఈ 300 రైతుకి ఇంత ఎరువుని కేటాయించడం వల్ల మీకు ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. తయారు చేసుకోవటం కూడా మీకు ఇక్కడే, మీరు ఎక్కడ జాగా